మంత్రి పొంగులేటి చొరవతో మున్నేరు నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలం గాని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గాని వస్తాయని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయాలు చేయడం మానుకోవాలని హనుమంతరావు హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టిందే కబ్జాదారుల ఆట కట్టించడానికని స్పష్టం చేశారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట జలగం నగర్లోని వరద బాధితులకు మంత్రి పొంగులేటి కాపు కార్యాలయం ఇన్ఛార్జితో కలిసి నిత్యావసరాలను మైనంపల్లి పంపిణీ చేశారు. గత ప్రభుత్వం అడ్డగోలు అనుమతులు ఇవ్వడం వల్లే అనేక మంది పేదలు ఇవాళ వరద బాధితులు అయ్యారని మైనంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముఖ్యంగా గమనించాలి. ఇది చాలా బాధాకరం. మీరు ఇబ్బందులు చూస్తా ఉంటే కంట్లో నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ వాగు పక్కన మాకు ఇన్లొద్దయ్యా, దండం పెడతాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్పండి అని. ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి అన్న మంత్రివర్యులు చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి ఇండ్లకు స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని. ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతా ఉన్నారు. హైడ్రా వచ్చిందే మీలాంటి వాళ్ళని కాపాడడానికి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాగుల పక్కన చెరువుల పక్కన మట్టి నింపి ఇండ్లు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వాస్తవమా కాదమ్మా? ఇలా మీరు ఇక్కడ కట్టుకున్నప్పటికీ కదా ఇబ్బంది. వాళ్ళు ఏమంటున్నారంటే దండం పెడతాము, ఈ ఇంట్లో ఉంటే 25 సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కాలే కానీ ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడతాయి. మా గోడలు కూలిపోయాయి, మా ఇండ్లు కూలిపోయాయి, మాకు ప్రాణ నష్టం జరగలేదు. నేను ముఖ్యంగా దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రాణ నష్టం జరగనందుకు. ఎందుకంటే డబ్బులు పైన ఆస్తుల పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు.